మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శేఖర్ భాష, అలాగే రాజ్ తరుణ్ కేసును తీసుకున్నటువంటి అడ్వకేట్ సీనియర్ న్యాయవాది మధు శర్మ గారు ఉన్నారు. ముందుగా శేఖర్ భాష మీ నుంచే స్టార్ట్ చేస్తాను. శేఖర్ భాష గారు, రోజుకో కొత్త ట్విస్ట్ వస్తుంది ఈ కేసులో. రోజుకో రచ్చరచ్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మీడియా ఛానల్ డిబేట్లో మీ మీద చెప్పు విసిరేసింది లావణ్య. ఏంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా చెప్పకుండా విసిరేసింది. చెప్పు విసిరేసింది, చెప్పకుండా విసిరేసింది. విసిరేసింది, ఆవిడ ఎక్కడో పడింది. అది ఏదో పబ్లిసిటీ కోసం స్టంట్ చేసింది. తగులుంటే మాత్రం వేరే రకంగా ఉండేది. ఎక్కడో పడిపోయింది. మీరు కూడా లేచి చేయి నెట్టేశారు కదా. అది అది వేరే రకంగా, అంటే బూతులు మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చి నేను ఇంకా లేచాను. ఈ మాట అనడం కాదు, ఎవడైనా ఒక మాట అనొచ్చు, నిలబెట్టుకోవాలి. నిజంగానే మాట మీద నిలబడేమైతే రమ్ముంటే కొట్టు అని చెప్పాను నేను. అది పక్కన పెడితే అవన్నీ కూడా డిస్కషన్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు ఆడిన రకరకాల నాటకాలు. ఆయన లాయర్ దిలీప్ శంకర్ కావచ్చు, లేకపోతే ఆవిడ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఊరికే అంటే రెచ్చగొట్టి డిస్కషన్ ఎటు పోకుండా అరుచుకుంటూ ఉండాలి. జనాలకి పాయింట్ తెలియకుండా ఈ బఫుని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, నడుచుకుంటే రోడ్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఏం చేయము, వాళ్ళు ఇద్దరు న్యాయం చెప్పేటట్టు చూస్తుంటారు చూసారా. సో జనాల్ని అలా ట్రీట్ చేస్తుంటారేమో. బట్ అలా అటువంటి పెంట డిస్కషన్ నాకు అవసరం లేదు. పాయింట్ చెప్దాం అనుకుంటుంటే వాళ్ళు ఆయన మాట్లాడతాడు, అదే చెప్పిన పాయింట్ చెప్తుంటాడు. ఆవిడ అసలు ఈ పాయింటే చెప్ప నేను వచ్చిన పాయింట్ ఏంటంటే, అసలు వాళ్ళు పిలిచినప్పుడు నేను సరికొత్త ఇన్ఫర్మేషన్, సరికొత్త ఎవిడెన్స్ నాకు వచ్చింది. ఆవిడ ఇప్పటిదాకా చేసింది నథింగ్. రాజ్ తరుణ్ మీద కేసు ఇవన్నీ కాదు. అసలు విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, చిన్న పిల్లలకి, అమ్మాయిలకి 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని నానా రకాలుగా వాడుకొని బ్లాక్మెయిల్ చేసి చాలా చండాలు చేస్తే ఆఖరికి వాళ్ళు ఆవిడ నుంచి తప్పించుకొని పోయి ఒక 2 ఏళ్ళు నరకం అనిపించిన తర్వాత పోయి ఎక్కడో రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చి తర్వాత ఏదో ఇప్పుడిప్పుడే జనజీవన శ్రమంతో కలుస్తున్నారు. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ న్యూస్ అంతా చూస్తున్నారో కోపం వచ్చింది వాళ్ళకి. చెప్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవాలి. బయటకు వద్దు, ఎందుకు మన పరువు పోతుంది, డ్రగ్స్ ఇవన్నీ కూడా తెలుస్తుంది అని చెప్పి అనుకుంటే వాళ్ళు చూస్తున్నారు. ఈ అమ్మాయి పచ్చిగా బొంకుతుంది, వాళ్ళకి రగిలిపోతుంది ఇంకో పక్క. అయినా కూడా వాళ్ళు, కానీ ఈ అమ్మాయికి డౌట్ వాళ్ళ మీద, ఇంకా చాలా మంది మీద డౌట్. ఎవరెవరికైతే ఈ అమ్మాయి అలవాటు చేసిందో వాళ్ళందరికీ మెసేజ్ పెడుతుంది. ఎవరన్నా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడినా, మెసేజ్ చేసినా, మీ అంతా నా చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళని డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేసినప్పుడు రకరకాల వీడియోలు అవన్నీ తీసి అవన్నీ గుప్పిట్లో పెట్టుకుంటుంది అనమాట. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మిమ్మల్ని రచ్చ చేస్తారు. అది కూడా ఎలా తెలుసా, చాలా స్టైలిష్గా ఆ అమ్మాయి పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి పెట్టినట్టే ఫోటోలు పెడుతుంది అనమాట. దాని కింద అసహ్యమైన కామెంట్లు పెడతా ఉంటుంది అనమాట. సో కాసేపు పెట్టి తర్వాత డిలీట్ చేస్తుంది అనమాట. ఇది నీ బతుకు ఇలా అవుతుంది అని చెప్పి. సో వీళ్ళు అలాంటివి జరిగినప్పుడు నిన్న ఆ షార్ట్స్ అన్ని చేసుకొని చూస్తున్నారు. చూసి ఇంకా నోవే, ఇంత భరించాం, ఇంక ఇది ఇట్లా జీవితకాలం మనల్ని బెదిరిస్తూనే ఉంటుంది, వీ షుడ్ కమ్అట్ అని చెప్పి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. కొంత ధైర్యం వచ్చింది. నేను ఒకటి మాట్లాడుతున్నాడు శేఖర్ భాష అని చెప్పి ఎక్కడికి పోకుండా నా దగ్గర. ఈ డ్రగ్స్ విషయం కూడా మీరు ఎట్లా సేకరించారు? అంటే తవ్వే కొద్దీ నిజాలు తెలుస్తున్నాయి అంటారా? అంతే కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు, నా గొప్పతనం కూడా ఏం లేదు చెప్తున్నా వాళ్ళు. నేను అక్కడికి వచ్చి నించున్నాను, ఒక మంచి పని చేస్తే ప్రపంచం అంతా వచ్చి మనకు సహకరిస్తుంది అన్నట్టుగా ఈవిడ బాధితులు అందరూ కూడా వచ్చి ఇదిగోండి సార్ నాకు చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు, ఈ రోజుకి కూడా బయటికి రావట్లేదు. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు. ఒక్కళ్ళు ధైర్యంగా, ఎందుకంటే అది కూడా తట్టుకోలేని స్టేజ్లో వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ స్లేవరీ బతుకు, మనకి బ్లాక్ మెయిల్ బతుకు, జీవితకాలం నరకం అనిపించడం ఒక్కటేసారి వచ్చేద్దాం ఏదైతే అయిందని చెప్పి వచ్చేసారు వాళ్ళు. సో వాళ్ళని నేను ఈ లిస్టు పెద్దదిగానే ఉందని చెప్పేసి మీరు అన్నారు. సో ఒక్కొక్కరు వాళ్ళని కూడా తీసుకొద్దాం అనే ఆలోచనతో ఉన్నారు మీరు? నేను ఈ అమ్మాయి ధైర్యం చేస్తుంది కాబట్టి ఇంకొంతమంది వస్తారేమో, మనకి మెల్లమెల్లగా ఫోన్లు వస్తున్నాయి, ఇంకా చాలా మంది వస్తా ఉంటున్నారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు. బట్ అది నేను యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నా. కానీ అక్కడ ఏం జరిగింది, బఫూన్ కామెడీ జరిగింది. నేను నా గురించి ఎవరితో వచ్చి మాట్లాడుతుంది, అది ఏం మాట్లాడుతుంది, తాడు బొంగరం ఉండదు, ఏదేదో మాట్లాడుతుంటుంది. అదే అమ్మాయి అంతకుముందు రోజు 2 రోజుల క్రితం వచ్చింది. అదే అమ్మాయి నేను ఆల్రెడీ చూపించాను మొత్తం వాళ్ళు అనుకున్నాను. మళ్ళీ అదే అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది. బేసికల్ ఏంటంటే సొల్లు మాట్లాడుతూ టైం లాగ్ చేయడం, చూపించాల్సిన పాయింట్ కాకుండా, మాట్లాడాల్సిన పాయింట్ కాకుండా ఏదేదో డిస్కషన్స్ అన్నమాట. ఓకే మధు గారు,
రాజ్ కేసుకు సంబంధించి ఇదంతా జరుగుతున్నప్పుడు రాజ్ తరఫున అడ్వకేట్ ఎవరున్నారని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది. అటువైపు నుంచి దిలీప్ ఉన్నారు, ఆయన బలంగా మాట్లాడుతున్నాడు, సో కొన్ని ప్రూఫ్స్ అవి చూపిస్తున్నాడు. మరి రాజ్ తరఫున మాట్లాడడానికి ఒక శేఖర్ భాషనే కనిపిస్తున్నారు, కానీ అడ్వకేట్ ఎవరు అని చెప్పి ఈ చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ పేరెంట్స్ని లావణ్య ఇబ్బంది పెట్టిన కేసుని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు మాదాపూర్ పిఎస్లో. ఏంటి రాజ్ తరుణ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ నాతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే నిన్న మేము రాజ్ తరుణ్ని కలిసినప్పుడు ఈవెంట్లో కూడా మాట్లాడాము, ఈవెంట్లో కూడా చూసాము. అంతకుముందు శేఖర్ ద్వారా మేము ఈ అమ్మాయి మీద ఉన్న పాత అఫెన్సెస్ ఏమున్నాయి, అసలు ఏం క్రిమినల్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి కేసెస్ పెట్టేశాను, నేను కంప్లైంట్ని, నేను జెన్యూన్ని, నాకు రాజు కావాలని అంత చెప్పడం కాదు. ఆమె క్రిమినల్ హిస్టరీని ఎంత హైడ్ చేస్తారు. ఇవాళ ఆమె క్రిమినల్ హిస్టరీ మొత్తం తీయాల్సి వచ్చింది. సో ఇది తీయడం కోసమే మేము ఆ వారం 10 రోజులు చాలా సైలెంట్గా వర్క్ చేయాల్సి వచ్చింది. అసలు పూర్తి డీటెయిల్స్ తెలియడం కోసమే మాకు 10 రోజులు సమయం పట్టింది. ఇవాళ ఇంకా ఒకళ్ళు తవ్వుతున్న కొద్ది, అంటే తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఒక్కొక్కళ్ళు వాళ్ళ మమ్మల్ని అప్రోచ్ అవుతుంటే మా కళ్ళు బయలు గమ్ముతున్నాయి. నిజంగా షాక్ మీద షాక్ మాకే తగులుతుంది. అంటే వాళ్ళని కూడా ఎంత టార్చర్ చేసి, ఎంత కంట్రోల్ చేసి, మీరు ఎక్కడ మాట్లాడదు, ఎక్కడ చెప్పొద్దు, నా గురించి ఎంత మంచిగా పోట్రీ అవ్వాలి, నేను ఒక మంచి దానిలో సభ్య సమాజానికి కనపడాలని చెప్పి చూపించుకొని ఇవాళ రాజ్ తరుణ్ని బెదిరింపులో దిగితే ఏమని చెప్పాలి? నిన్న మీడియా అంతా మీటింగ్ అయింది, ప్రసాద్ ల్యాబ్స్లో అయింది. సమావేశం అదంతా జరుగుతున్నంతసేపు, అలా ప్రమోషన్ జరుగుతున్నంతసేపు, అలా ప్రమోషన్ అయిపోతున్న టయానికి వచ్చేసి లాస్ట్ మినిట్లో వచ్చేసి అంతా అక్కడ నుంచి అందరూ డిస్పోజ్ అయిపోయాక వెళ్ళిపోయడానికి మీడియా ముందు వచ్చి నానా యాగిచా చేసి గొడవ చేశారు. తర్వాత అక్కడ నుంచి ఆవిడకి నిజంగా ఆ కష్టం ఉంటే షీ కెన్ ఫేస్ ఇట్ ఇన్ ద కోర్ట్ అండి. కోర్టులో మీరు కేసులు ఫైల్ చేశారు కదా, మీరు పోలీస్ స్టేషన్లో కోర్టులకు వస్తాయి కదా, మీ ఎవిడెన్సెస్ ఇవ్వండి, అప్పుడు తెలుసుకుంటాం కదా. మరి ఇప్పుడు అలాంటిది మీరు నిన్న సాయంత్రం రాజ్ తరుణ్ గారు వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్న ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి, బాది, బెల్లులు కొట్టి వాళ్ళని ఎంత హింసించారు నిన్న. అంటే వాళ్ళకి వాళ్ళ మదర్ హై బీపీ పేషెంట్, పెద్ద ఆవిడ హై బీపీ పేషెంట్. అలాంటి ఆవిడని కూడా కన్సిడర్ చేయకుండా, కనీసం ఆలోచించకుండా అక్కడ అంత యాగీచా చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమవ్వాలి? లావణ్య నుంచి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి ప్రాణహాని ఉంది. సో మేము ఆ ప్రాణహాని ఉందనే ప్రొడక్షన్ కావాలి అని చెప్పి మాదాపూర్ పిఎస్ లో మేము ఫైల్ చేయడం జరిగింది కంప్లైంట్. సార్, ఒక చిన్న ప్రొడక్షన్ అడిగాను. రాజ్ తరుణ్ కూడా ప్రాణహాని ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్కే కాదు, నీకు కూడా ఉంది, శేఖర్ భాషా గారికి కూడా ప్రాణహాని ఉంది. ఇందులో ఆ బెదిరింపులు అలా ఉన్నాయి చేసేవాళ్ళు. ఇవాళ వాళ్ళు వాడే అబ్యూజివ్ లాంగ్వేజ్ శేఖర్ భాష మీద, వాళ్ళ మనుషులు మాట్లాడే భాష ఇవాళ మీరు ఇందాక లైవ్ లోనే చూసారు, ఇందాక టీవీ డిబేట్ లోనే ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారు. నా క్లయింట్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, నేను శేఖర్ భాషని, రాజ్ తరుణ్ని నేను కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకుంటాను. అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు, తప్పు వైపు లేరు, వాళ్ళు నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నారు. సో అలాంటి తరుణంలో ఫైట్ చేస్తాను, తప్పేంటి? ఇది మీరు వినాల్సిన అది వినండి. అది మొత్తం ఇంటర్వ్యూ చూపించాను కానీ నిన్న ఒక మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ తను అన్నమాట, ఆ వీడియో కూడా అసలు చాలా ముఖ్యం. అంటే ఇందులో కీలకం, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పదం కీలకం. వీలుండకుండా అవుతుంది, తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు బ్రతకడానికే వీలుండకుండా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది, తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు. సో అతను ఇంకా బతకడానికే వీలు ఉండకుండా అవుతుంది. అంటే ఏం చేద్దామని డ్రగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కాంటాక్ట్ పెట్టి ఆయన చంపించేస్తారు. ఇవాళ ఆవిడ వల్ల ఎడిట్ ఇబ్బంది వల్ల ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మనల్ని అప్రోచ్ అవుతున్నారు. ఇంత వచ్చింది రాజ్ తరుణ్ చంపించేస్తాను అని బెదిరించడం ఆయన లావణ్య ఎప్పుడైనా వేసాడా? ఒక్కడైనా? ఇది చాలా చాలా కీలకమైనది. ఇండైరెక్ట్ బెదిరింపు. అతను బతకడానికి కూడా కష్టం అవుతుంది. ఓకే, ప్రాణహాని ఉంది వాళ్ళ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి, రాజ్ తరుణ్కి ప్రాణహాని ఉంది, వాళ్ళు ప్రొటెక్ట్ కాపాడాలి. అన్యాయంగా వాళ్ళ జీవితాలు ఇప్పటికీ ఆగమైపోయినాయి. డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈవిడ వల్ల డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నాశనమైన వాళ్ళు వాళ్ళ ఒక్కొక్కళ్ళు వస్తారు. వాళ్ళందరూ వాళ్ళు ఇన్నాళ్ళు సప్రెస్ అయిపోయి ఈ టార్చర్ పడలేక ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. మొత్తం ఈ కేసులో ప్రధానంగా మనకి వినిపించే పేరు మస్తాన్ సాయి, మధు శర్మ గారు. ఈ మస్తాన్ సాయిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మీ తరపున ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కేసులో కొంత కీ రోల్ కనిపిస్తుంది మస్తాన్ సాయి. ముందు చూద్దరు ఏం జరుగుతుంది అనేది ముందు స్లోగా చూస్తూ ఉండరు. ఆ రోజు మీకు ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇస్తాము, అప్పుడే చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మస్తాన్ సాయి వస్తే ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయి అనేది కూడా ఆ రోజు చాలా ఇన్నాళ్ళు నిర్భయంగా నిజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో ఆ రోజు కూడా అలానే తీసుకెళ్ళారు. శేఖర్ భాష గారు, మీతో కూడా లావణ్య అన్నారు మస్తాన్ సాయి కేసు అది మేము చూసుకుంటామండి, అది దీని నుంచి
వేరు చేయండి. అది ఎలా వేరు చేస్తారు? నేను తేల్చుకునే కేసు అది. ఈ మాట రాష్ట్రం కేసు చెప్తాను. ఎందుకు ముడిపెడుతున్నారు? ఈ మాట చెప్తాను, మీరు శేఖర్ అడిగిన దానికి శేఖర్ గారు కూడా చెప్తారు. నేను దీనికి ఒక మాట చెప్తాను. ఏమనంటే ఎలా వేరు చేయాలి చెప్పండి. ఆవిడే స్పష్టంగా కంప్లైంట్ లో ఎక్కడ ఇన్నిసార్లు నేను ఇదే మాట చెప్తా. కంప్లైంట్ లో స్పష్టంగా రాసింది ఏమని రాసింది? మస్తాన్ సాయి నన్ను ఫాలో చేస్తే నెల రోజులు తిరిగి ఫాలో చేస్తే నేను మస్తాన్ సాయి లవ్ ని యాక్సెప్ట్ చేశాను. ఆవిడే కదా కంప్లైంట్ రాసింది. చెప్పు. చాలా మీరు లైవ్ లో కూడా వినిపించినట్టున్నారు. మీరు కొట్టుకొని ఫైనల్ గా రోడ్డును పడిన తర్వాత అది కూడా నా పాయింట్ చెప్పనా, మేమేం చూసుకుంటామేంటి? వాడు మస్తాన్ సాయి అనే వాడు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? రేప్ కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టి వాడి జుట్టుని చేతిలో పెట్టుకొని నువ్వు ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు. అది జగమెరిగిన సత్యం, ఎప్పటికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది ఆ లాజిక్. వాళ్ళు ఏదో లాయర్ దిలీప్ శంకర్రావు వచ్చేసి ఆయన తీసుకొచ్చేసి ఇగో మస్తాన్ సాయి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అంటే, అవును వాడికి వేరే ఆప్షన్ ఏముంది? నువ్వు పెట్టిన కేసులు తీయాలంటే అండ్ నువ్వు చాలా క్లియర్గా అసలు అది ఏ కేసే కాదండి, నేను మెడికల్ టెస్ట్కి కూడా అవ్వాలి కదా అంటే మెడికల్ టెస్ట్ నువ్వు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళకపోతే పోలీసులు తప్పు. అన్ని ఆవిడ చేసిన అవతల వాళ్ళ మీద వేయడానికి ట్రై చేస్తుంటారు చాలా తెలివిగా. మీడియా వాళ్ళు పట్టుకుని అడగట్లా. నేను అదే అడిగా, మెడికల్ టెస్ట్కి నువ్వు వెళ్ళకపోతే పోలీసులు తప్పు, మస్తాన్ సాయి తప్పు. నువ్వు పెట్టావు కేసు, నువ్వు వెళ్ళలేదు, కానీ కేసు అయితే తీయలేదు కదా. 1.5 సంవత్సరం పాటు అతనికి జరిగింది రేపు. నిజం చెప్పాలంటే ఊరికి రేపు కేసు పెట్టి వదిలేసింది ఈవిడ. 1.5 సంవత్సరం పాటు సమాజంలో మీడియా ముందు తన జీవితం అంతా నాశనం అయిపోయింది. భాష గారు ఆయన ఇంత ఇబ్బంది పడ్డాడు కదా ఈ కేసులో. ఆయన స్ట్రగుల్ ఫేస్ చేసింది ఆయన కదా, మరి ఆయన బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ధైర్యం చాలట్లేదండి వీళ్ళందరికీ, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే అమ్మో వస్తే ఇది ఇంకేం బయట పెడుతుందో, ఎటువంటి ఇవి తీసుకొస్తుందో, మళ్ళీ ఆ పరువు పోతుంది ఇలా అనుకుని ఆఖరికి అమ్మాయి వచ్చిందండి. ఇవాళ ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పింది ఇది నాకు జరిగిన అన్యాయం అని. మస్తాన్ సాయి నువ్వు నిజంగా చూస్తుంటే మగాడైతే వచ్చి చెప్తున్నారు కదా, ఇంకా ఇంకా ఏదో చేస్తుంది అని చెప్తే. ఇంతకుముందు మనం ముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం, మస్తాన్ సాయి లావణ్య ఎదురు కలిసి దిలీప్ ఆఫీస్కి వెళ్ళారని. అక్కడ ఏం జరుగుంటుంది? ఏముంది, ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ఒక కార్డు పట్టుకొచ్చాడు. ఆ కార్డు మీద మిస్టర్ అండ్ మిసెస్ ఏదో రాశాడు. అవునండి మీరు ఎలా చెప్పమంటే అలాగే చెప్తానండి. అదేదో చిత్రం బళారే విచిత్రం సినిమా అనుకుంటే దాంట్లో డ్రామా ఆర్టిస్ట్ వస్తారు. అయ్యగారు మా అమ్మాయి రైలు కింద పడినది, బాగా చెప్పానా అన్నట్టుంది. సో మధు శర్మ గారు, అసలు ప్రధాన డిమాండ్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఇంతకుముందు భాష గారు చూపించారు ఆడియో కూడా, బతకనిచ్చే పరిస్థితి లేదని. అంటే మెయిన్ డిమాండ్ దేనికోసం ఇంత పోరాటం చేస్తుంది లావణ్య? క్లారిటీ వాళ్ళకుంటే బాగానే ఉంది. ఆవిడ ఒక్కళ్ళే అనుకుంటున్నారు మీరు, ఇంకా చాలా అంత ఈజీ కాదు కదా ఇంత నెట్వర్క్ చేయడము. ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవడం. మనం ఎవరికైనా కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ అయిపోతుంది. ఇంత చేస్తారంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డ్రగ్ మాఫియా నెట్వర్క్. బీభత్సమైన ఇవాళ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. కొత్తగా అదుపులోకి తీసుకొని విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి. అంతే, అదుపులోకి వెళ్తుంది. వరి ఏం అవ్వాల్సింది, త్వరలోనే అదుపులోకి వెళ్తుంది. ఈవిడ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క విక్టిమ్ ముందుకు వస్తారు. ఇవాళ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు, ఉమెన్ కార్డు ప్లే చేస్తున్నారు. చూపిస్తుంది కదా ఒక సెట్ ఆఫ్ మీడియా. ఆ రోజు మాట్లాడండి, మీ తప్పును మీకు ఎత్తి చూపుతున్నాము, ఆ రోజు మాట్లాడండి ఖచ్చితంగా. ఓకే మధు శర్మ గారు, చాలా మంది బాధితులు మిమ్మల్ని కలుస్తున్నారు, లావణ్య చేసిన అరాచకాలు మీతో షేర్ చేసుకుంటున్నారు. ఏం చెప్పారు? వాళ్ళు అమ్మాయికి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పడ్డ బాధలకి వాళ్ళు అమ్మాయికి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సమాధానం చెప్పి తీరుతారు. ఖచ్చితంగా సమాధానం వాళ్ళు చెప్పాల్సిన విధంగా వాళ్ళ సమాధానాలు వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మేము ఏం చేసినా లీగల్గానే ప్రతిదీ ప్రొసీడ్ అవుతాం. ఓకే, మేము చాలా పేషెన్స్తో ఉన్నాం, చాలా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు అరాచకాలు సృష్టించి అరిచేసి గొడవలు చేసి బీభత్సాలు సృష్టించేసి అదేదో తుఫాన్ అంతా బీభత్సం చేసేస్తే మాత్రం మేమేమి జంకేది లేదు, దడిచేది లేదు. ఇందులో రాస్తాడు వెనక్కిపోడు, మధు శర్మ వెనక్కిపోడు, శేఖర్ భాష వెనక్కెళ్ళు, ఎవ్వరు వెనక్కెళ్ళు. ఉన్న నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నాం. ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు జరిగినట్టు చెప్తాం. ఏం అబద్ధం ఏం లేదు కదా. అంటే ఇలా ఎంటర్టైన్ చేస్తే ఇవాళ చూపిస్తాను, ఇన్నాళ్ళు ఆవిడ ప్రొటెక్ట్ చేసుకొచ్చిన మీడియా కూడా చూపిస్తాను. ఆవిడ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయినాయి, ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి, ప్రతిదీ చూపిస్తాం. డ్రగ్స్ కేసులో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో కూడా చూపిస్తాం. త్వరలోనే ఎక్కువ డిలే కూడా లేదు, 1 or 2 daysలోనే ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. చాలా 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 బీభత్సంగా ఉండబోతుంది, భయానకంగా ఉండబోతుంది. సో బరువు మరియు సముద్రం అంటే తెలుసా? బరువు మరియు సముద్రం, వెయిట్ అండ్ సీ. బరువు అంటే వెయిట్, సముద్రం అంటే సీ. ఆర్జే భాష గారు ఫైనల్ క్వశ్చన్ భాష గారు, చివరి ప్రశ్న ఇది, సూటిగా చెప్పాలి మీరు.
ఆ విల్లా కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి మనం టీవీ వేదికగా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ విల్లాని అది రాజస్థాన్ది నువ్వు వదిలేసి దొబ్బే అన్నారు. ఏంటి ఆమె పోరాటం అంతా విల్లా గురించేనా? ఏం చేసుకుంటారు ఫ్యూచర్ అంతా? ఆవిడ కోసం సపరేట్ విల్లా చెంచలగూడలో ఉంది కదా, మళ్ళీ ఈ విల్లా ఏం చేసుకుంటారు? అంతే. ఆవిడ డ్రగ్ కేసు ఉంది, ఫస్ట్ దాంట్లో నిర్దోషిగా బయటపడి తర్వాత వచ్చి అది ఏమిటో ఫస్ట్ అక్కడికి వెళ్ళమనండి. ఆ కేసు ఇప్పుడు నా రాజు నాకు కావాలన్న కేసు మొత్తం డ్రగ్ కేసుగా మారిపోయింది. డ్రగ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆ విల్లా రాజస్థాన్దే, ఓకే, అందులో దేర్ ఇస్ నో డౌట్. తను ఆ విల్లాని వెకేట్ చేసి వెళ్లాల్సిందే, అందులో సమస్య లేదు. అది విల్లా రాజస్థాన్కి మాత్రమే చెందుతుంది. అందులో ఉన్న మాది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడానికి ఎట్టి రకమైన అవకాశం లేదు, సావకాశం లేదు. విల్లా క్లెయిమ్ చేయడానికి ఏ గ్రౌండ్ లేదు, వెకేట్ చేయాల్సిన పరిస్థితి అది కూడా త్వరలోనే తలెత్తుంది. సమస్య లేదు. సార్ చూద్దాం సార్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు శర్మ గారు. థ్యాంక్ యూ భాష గారు. బరువు మరియు సముద్రం.